ఉగాది పండుగ నాడు కొత్త ఆశలు, కొత్త ఆస్పిరేషన్స్, కొత్త డ్రీమ్స్ ఎన్నిటికో నాంది పలుకుతున్నాం. సరికొత్త బాటలకి పునాది వేస్తున్నాం. ధన్యవాదాలు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే అందరినీ ఇప్పుడు మనం జీరో పావర్టీ P4 లోగోని ఆవిష్కరించబోతున్నాం. వేదిక మీద ఉన్న అతిథుల చేతులుగా ఈ లోగోని మనం ఆవిష్కరిస్తాం. అన్రాపింగ్ అండ్ అన్వేలింగ్ ఆఫ్ ది లోగో. వేదికపై ఉన్నటువంటి అతిథులందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వేదికపైకి మా మార్గదర్శులు విచ్చేశారు. వారిని కూడా ఒక క్లుప్తమైన పరిచయం మరి కాసేపట్లో చేస్తాను. వేదికపైకి విచ్చేసిన మార్గదర్శులకి స్వాగతం. శ్రీ పివి కృష్ణారెడ్డి గారు, మేఘా ఇంజనీరింగ్ ఫౌండర్ అండ్ MD. వారితో పాటు శ్రీ సజ్జన్ కుమార్ గోయంకా గారు ఉన్నారు. నమస్కారం సార్. అండ్ అనిల్ గారు ఉన్నారు గ్రీన్ కో నుంచి. మరి కాసేపట్లో మీ అందరి పరిచయాలు మళ్ళీ ఇస్తాను సార్. బట్ వేదిక మీదకి స్వాగతం, సుస్వాగతం. లోగోని లాంచ్ చేసుకుందాం. అన్రాపింగ్ ఆఫ్ ద లోగో P4 జీరో పావర్టీ లోగో మీ అందరి ముందు ఆవిష్కారం కాబోతోంది. రెండు 2047వ సంవత్సరానికి స్వర్ణాంధ్రని సాధించుకుందాం. వికసిత్ భారత్తో కలిసి ముందడుగు వేద్దాం. 10 సూత్రాలు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చారు. అందులో మొట్టమొదటిది జీరో పావర్టీ. మీ ముందుకు వచ్చింది జీరో పావర్టీ P4 లోగో. పబ్లిక్, ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్. అద్భుతమైన పార్ట్నర్షిప్ వేదిక మీద నాకు కనిపిస్తుంది. దిస్ ఇస్ వండర్ఫుల్, అ బ్యూటిఫుల్ మూమెంట్. 5 ఏళ్లలో జీరో పావర్టీకి రావాలి అంటే టాప్ 10లో ఉన్నటువంటి ఒక పర్సంటేజ్, అట్టడుగునున్న 20% చేయూతను అందించాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. మరి ఇప్పుడు ఒక పోర్టల్ గురించి ఇందాక నేను మీ అందరికీ వర్ణించి చెప్పాను. ఆ పోర్టల్లో మార్గదర్శి తాను ఏం చేయాలి, ఎలాంటి సహాయం చేయాలి అని ఎంచుకోవచ్చు. బంగారు కుటుంబంగా నేను బంగారు కలల్ని కంటున్నా, నా కుటుంబాన్ని నేను బెటర్ చేసుకోవాలనుకుంటున్నానే పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం కూడా అప్లోడ్ చేసుకోవచ్చు.